సార్, సిపిఎం శాఖ మహాసభలు జరుగుతున్నాయి కదా సార్, ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు, ఎప్పటి నుంచి జరుగుతుంది? సిపిఎం పార్టీ మహాసభలో షెడ్యూల్ వచ్చింది. మొదటగా శాఖ మహాసభలు, తర్వాత మండల మహాసభలు, జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు, ఆల్ ఇండియా మహాసభలు. ఈ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి శాఖ ఈ మహాసభలు జరుగుతాయి. అందులో భాగంగా ఈ నెల 10వ తారీఖు నుండోనే వచ్చే నెల 10వ తారీఖు వరకల్లా ఈ మొత్తం మహాసభలు పూర్తి చేయాలని చెప్పేసి పార్టీ ఆల్ ఇండియా పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ నెల 14వ తారీఖు నుండి పినపాక మండలంలో శాఖ మహాసభలు నిర్వహించాలని చెప్పేసి నిన్న ముద్దులగూడెంలో జరిగినటువంటి పార్టీ మండల కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి అన్ని శాఖలలో పతావిష్కరణలు చేయటం, గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరితోని సమావేశాలు పెట్టడం, జనరల్ బాడీలు పెట్టడం, పార్టీ ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ కార్యక్రమాలు తీసుకుంది, ప్రజల సమస్యలు ఏం తీసుకుంది, ఇంకా రాబోయేటటువంటి 3 సంవత్సరాలు పార్టీ ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోబోతుందనే దాన్ని ఆ రాజకీయాలతో జోడించి చెప్పడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి పార్టీ నిన్న నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయేటటువంటి కాలంలో సిపిఎం పార్టీ తీసుకునేటటువంటి ప్రజా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. రెండవది ఏంటంటే గత 9 నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు అవినీతి చేశారని వీళ్ళు, వీళ్ళ మీద అవినీతి చేశారని వీళ్ళు. ప్రజలు మీరు ఇట్లా అరుచుకోవడం వల్ల ప్రజలేం ఆలోచిస్తారో మీరు అర్థం చేసుకోవట్లేదు. కానీ ఎవరు ఎన్ని వాగ్దానాలు చేశారనేది ముఖ్యం కాదు, కానీ ఎవరు ఎన్ని పరిష్కారాలు చేశారనేది ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు ప్రజలు. గతంలో మాదిరిగా ప్రజలు ఏదో ఆలోచించి ఏదో వదిలేసేటటువంటి పరిస్థితి లేదు. ప్రజలు నిత్యం కూడా ఎవరు ఏ పార్టీ వాళ్ళు, ఏ ప్రభుత్వం ఏ పని చేస్తుందని చెప్పేసి ఆలోచించేటటువంటి రోజులు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి అన్నీ ఇచ్చినటువంటి వాగ్దానాలు అయితేంది, చేసినటువంటి కార్యక్రమాలలో అభివృద్ధిలో నిజాయితీ లేదు, అవినీతి ఉందనే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు మేము 6 గ్యారంటీలు 5 అమలు చేసినాం, లేదా 4 అమలు చేసినాం కాదు, 6 గ్యారంటీలు కాదు, 16 గ్యారంటీలు, 16 హామీలు మీరు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ 16 హామీలు ఇచ్చింది. 16 ఇప్పుడు 4 చేసింది అనేది గమనంలో ఉంచుకోవాలి. దాంట్లో కూడా ఇప్పుడు రుణమాఫీ ఉంది. రుణమాఫీకి ఎన్ని కొరీలు పెడతా ఉన్నారు, పాస్బుక్స్ లేదనో, లేకపోతే రేషన్ కార్డు లేదనో, లేకపోతే 2018 కన్నా లోన్ తీసుకున్నానో, రెన్యువల్ చేయలేదనో, ఈ రకమైనటువంటి కొరీలు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ పిచ్చి చేష్టలు ప్రభుత్వం మానుకొని ఖచ్చితంగా రైతులందరికీ గోల్డ్ లోన్ బంగారాన్ని కుదబెట్టి కూడా పెట్టుబడి పెట్టుకున్నారు. అట్లాంటి లోన్లకు కూడా పరిమితం తీసుకోవాలి. ఆ రకమైనటువంటి 10 సన్నకారు రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించేలాగా చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తూనే ఉంటా ఉంది. ఇంకో పక్కన దగా కూడా చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు రుణమాఫీ చేస్తానని చెబుతూ మభ్య పెడుతూ కొంతమందికి చేసి ఇంకా మీద కొంతమందికి కాలం ఎలబుచ్చుకుంటూ ఇప్పుడు వేస్తున్నటువంటి ఎకరానికి 15,000 రైతు బంధు ఏదైతుందో ఇంతవరకు వేయలేదు. ఇప్పటికి పంటలు ఇంకొక 2 నెలలు అయితే పంటలు చేతికి వస్తాయి. ఇంకెప్పుడు వేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వీటన్నిటి ఇంకోటి డబుల్ బెడ్రూమ్ అంటే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పి అరువులందరికీ ఇస్తామని అంటా ఉన్నాం. సంతోషమే. కానీ ఇప్పుడు గతంలో 2004 నుంచోనే 2014 వరకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. దానికి అందరికి బిల్లులు సక్రమంగా ఇవ్వకపోతే వాళ్ళు అప్పులు చేసుకొని ఇల్లు కొంతమంది రేకులు వేసుకున్నారు. కొంతమంది ఉన్న అరెకరం ఉంటే అది కూడా అమ్ముకొని ఇందో సాటు వేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏవైతే అప్పుడు పెండింగు, అప్పుడు ఇందిరమ్మ రాజ్యమే అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం అంట. సంతోషమే. ఇందిరమ్మ రాజ్యం మీరు ఏ రాజ్యం తీసుకొచ్చినా పర్లేదు, కానీ పేదలకు అన్యాయం జరిగినటువంటి రాజ్యం తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. పాత ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు ఎవరెవరికి ఎన్ని ఇవ్వాలి అవి ముందుకు ఇవ్వండి. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే అర్హత ఉందో, అర్హత అంటే ఇల్లు లేనోడు కల్లా ఇవ్వండి, ఉన్నోళ్ళకి ఇవ్వకండి.
ఉన్నోళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇల్లు? ఇవ్వకండి. పేదోళ్ళందరికీ రేకులు వేసుకున్నోడు కానీ మీరు దఫాలు ఇస్తారా, ఒకసారి ఇస్తారా కాదు, ఏదే మొత్తానికైతే వాళ్ళకి మీ మార్పు మీరు ఎన్నికల ముందు ఎన్నైతే మీరు ఆ వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానం ప్రకారం మీరు అభివృద్ధి చేయాలని చెప్పేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేదనుకుంటే మీరు చెప్పినవి కూడా తుచ్చ అబద్ధాలని చెప్పేసి ప్రజలు అనుకుంటారు, మీకు తగినటువంటి గుణపాఠం చెప్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి మీకు ఆ చెడ్డ పేరు రాకముందే మీరు ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని దాన్ని వెలికి తీసుకొని దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా పేదలందరికీ కూడా మేలు జరిగే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, లేని ఎడల ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం. ప్రజలతోని ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబడతామని చెప్పేసి సిపిఎం పార్టీ పిరపాక మండల కమిటీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. రెండోసారి ఇప్పుడు రేషన్ కార్డ్స్ మీద ప్రతి లింక్ పెట్టారు. 4 పథకాలు అమలు చేశారు. 6 పథకాలలో రేషన్ కార్డులు ఇంతవరకు గత ప్రభుత్వం నుంచి కూడా లేవు. మరి ఇప్పుడు రేషన్ కార్డులు పెట్టడం వల్ల చాలా ప్రజలు నష్టపోతున్నారు. ఈ రేషన్ కార్డుల పరంగా ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా ప్రశ్నించదలుచుకున్నారు? అయితే ఈ ప్రభుత్వం ఒకటి ఏంటంటే, రేషన్ కార్డులు మొట్టమొదటిసారిగా వాళ్ళ హామీ ఇస్తున్నప్పుడు కానీ, ఈ రుణమాఫీ షెడ్యూల్ రాకముందు కానీ ఈ మాట చెప్పలేదు. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము అని చెప్పింది. సంతోషమే అని చెప్పేసి అనుకున్నారు. రాను రైతులకు అన్యాయం చేయటం కోసం, రైతులను తగ్గించడం కోసం, రుణమాఫీ బడ్జెట్ను తగ్గించడం కోసం తర్వాత ఈ రేషన్ కార్డు అని చెప్పేసి అన్నది. ఒక అతను రేషన్ కార్డుతో సంబంధం లేదని ఒక మంత్రి అంటాడు, ఇంకొక మంత్రి ఏమంటాడంటే రేషన్ కార్డు కుటుంబం కాబట్టి అది తప్ప, అది రేషన్ కార్డుతో లింక్ పెడతామని ఒక్కొక్క అంటాడు. ఏది లేకుండా 2 లక్షల రూపాయలు మీరు కంగారు పడొద్దని ఇంకో మంత్రి అంటాడు. ముగ్గురు మంత్రులు 3 రకాలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఇంకొక రకం చేస్తూ ఉన్నారు. ఇది ఆదిబాబా 40 దొంగల మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇది కాదు, ఇక్కడ రేషన్ కార్డుతో సంబంధం లేదు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి భూములు పట్టాలు విడిపోయినాయి. పోయిన ప్రభుత్వం, దగాకోరు ప్రభుత్వం దాన్ని తీసుకోవాలి, దానికి వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వకుంటే ప్రభుత్వం తప్పు తప్ప ఈ రైతులదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలదా తప్పు, లేకపోతే వేరుపడటం, పెళ్లి చేసుకొని వేరుపడటం వీళ్ళదా తప్పు. ఆ పెళ్లి చేసుకొని వేరుపడటం వల్ల ఆయనకు రేషన్ కార్డు రాకపోతే పట్టా ఉంటుంది, బుక్ ఉంటుంది, లోన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మరి రేషన్ కార్డు రాలేదనే నెపంతోనే అతను అన్యాయం చేస్తారంటే, అతను పేద రైతు, 1 ఎకరం 2 ఎకరాలు ఉంటుంది పేద రైతు, అతను అన్యాయం చేస్తారంటే ఎట్టది? అది సాధ్యం కాదు. మరి అది పిచ్చి శాస్త్రులు మానుకోవాలి, వెర్రి శాస్త్రులు మానుకోవాలని చెప్తా ఉన్నాం. ప్రతి పెళ్ళైనటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అతను 2018 కన్నా ముందు తీసుకున్నాడు కాబట్టి నేను మాఫీ చేయను అని చెప్పేసి అంటే మాత్రం అది కూడా సరైనది కాదని, ఒకవేళ రేషన్ కార్డు 2018 కన్నా ముందు కేసీఆర్ గవర్నమెంటు ప్రభుత్వం మాఫీ చేయాలి కదా, అవి నేనెందుకు చేస్తానంటే ఆ ప్రభుత్వం మంచిగా లేకనే కదా, ఆ ప్రభుత్వం మంచిగా చేయలేదనే కదా నిన్ను గెలిపించింది, నీ పార్టీని గెలిపించింది, లేకపోతే ఎందుకు గెలిపిస్తారు? అందుకోసమే ఆ వెర్రి శాస్త్రం చేయొద్దు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటే అందరికీ ప్రభుత్వం కాబట్టి ఆయన ఎప్పుడు తీసుకున్నాడు అంతకుముందు ఇప్పుడు తీసుకున్నాడు లెక్క కాదు, అది పరిగణలోకి తీసుకోవద్దు. ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత వేరే కుటుంబంతో ఉంటే అతనికి భూమి ఉంటే మాత్రం ఖచ్చితంగా మాఫీ చేయాలి. రెండోది ఏంటంటే, కొంతమంది పాని నక్కల మీద కేసీఆర్ ప్రభుత్వం కాస్తు కాలం తీసేయడం వల్ల కొంతమంది కాస్తులో ఉన్న వాళ్ళు అంతకుముందు మాన్యువల్ పానీ లోన్ తీసుకున్నారు. ఇప్పుడు అవి మాఫీ, మీకు పాస్ పుస్తకం తీసుకురమ్మంటే వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు? ఆ కొట్ల మీద, గిల్లి కొట్ల మీద ఇలా జిరాక్స్ జాబ్ దొరికే పాస్ పుస్తకాలు, మీరు పాస్ పుస్తకం ఇవ్వండి వాళ్ళకి, లేదంటే వాళ్ళకి మాఫీ చేయండి. అదే తప్ప మేము మాఫీ చేయము, పాస్ పుస్తకం ఉంటేనే మాఫీ చేస్తాం అనేది కూడా అది కూడా సరైనది కాదు. ఖచ్చితంగా అగ్రికల్చరల్ లోన్ ఎప్పుడైతే వ్యవసాయ పరంగా తీసుకున్నటువంటి, అది గోల్డ్ లోన్ కావచ్చు, అది రసీదులు పెట్టుకున్నా, మాన్యువల్ పాలు పెట్టుకున్నా, పాస్ పుస్తకాలు పెట్టుకున్నా, అది 2018 కన్నా ముందు తీసుకున్నా సరే ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు, మీరు అన్నమాటే 2 లక్షల రూపాయలు మాఫీ చేయమని అడుగుతాను. దీంట్లో చిన్నకారు రైతులకు మాత్రమే మాఫీ చేయమని కూడా నేను అడుగుతాను. రెండోసారి ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయి సార్. వాస్తవంగా వరదల్లో చాలామంది చిన్నకారు సన్నకారు రైతులు పంట నష్టపోయే సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అంతా రైతులు ఉపయోగపడిందని మీరు అనుకుంటున్నారు మీ పార్టీ తరపు నుంచి? మొన్నటి వచ్చినటువంటి భారీ వర్షాల మూలంగా
ఇప్పుడు పంటలు పూర్తి స్థాయిలో పంటలకు అంత పెద్దగా నష్టం లేకపోయినా కానీ కొంత మాత్రం ఆ వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో పంటలు నష్టపోయిన మాట నిజం. రెండోది, కొన్ని నారుమల్లు కూడా మిరప నారు సీజన్ కాబట్టి నారుమల్లు కూడా నష్టపోయిన మాట నిజం. కొన్ని పొలాలకి మేటలు దోచిన మాట కూడా నిజమే. కొంత ఇల్లు కూలిపోయిన మాట కూడా నిజమే. కొంతమంది చనిపోయిన మాట కూడా నిజమే కనపడతా ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళని వాళ్ళ ఎంత నష్టపోయారో దానికి ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. అదేవిధంగా నష్టపోయినటువంటి ఎవరైతే ఇల్లు కూలి నష్టపోయారో వాళ్ళకు కూడా దానికి సంబంధించింది కూడా నష్టపరిహారం ప్రభుత్వానికి చేయాలని చెప్పి ఇప్పటికే మా సిపిఎం పార్టీ తరఫున కొంతమంది అక్కడక్కడ నష్టపోయిన దగ్గర పర్యటన చేయడం జరిగింది. పత్రికల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదేమైనా సరే ప్రభుత్వం ప్రజలని ఆపద వచ్చినప్పుడు వాళ్ళను రక్షించాలా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొంత మాత్రం ఒక 10,000 కుటుంబానికి 10,000 ఈ క్యాంపులకు వచ్చినటువంటి సందర్భంలో ఇచ్చారు. 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, ఎంత ఇస్తారా అని ముఖ్యం కాదు, కానీ వాళ్ళకు కన్నీళ్ళు వచ్చినప్పుడు తుడిచేటటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి మీకు ఉన్నది అనేది మాత్రం